ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫైబ్రాయిడ్స్ అంటారు కదా! సో, ఒక మహిళకి ఎక్కువ బ్లీడింగ్ ఎక్కువైతుంది. సో, టెస్ట్ చేయించుకుంటే ఫైబ్రాయిడ్స్ అంటారు. అసలు ఏంటి ఫైబ్రాయిడ్స్? ఫైబ్రాయిడ్స్ అంటే కండగడ్డలండి అంతే. సో, యూట్రస్ అనేది మొత్తం ఒక కండరం. గర్భసంచి. గర్భసంచి అంతా ఒక కండ అయితే, ఆ కండ లోపల కొన్ని కొన్ని దగ్గరల ఓన్లీ ఒక సింగిల్ కండరమే కొంచెం మల్టిప్లై అయ్యి అదొక్కటి రౌండ్‌గా ఫార్మ్ అవుతదనమాట. ఓకే. కండ సో పెరిగింది ఆ! అంటారు కదా! కండ పెరగడం. ఒకవేళ అలా పెరిగినప్పుడు అది కొంతమందికి ఎఫెక్ట్ చేయొచ్చు. కొంతమందికి ఎఫెక్ట్ చేయకపోవచ్చు. ముగ్గురిని తీసుకుంటే ఒకరికి ఫైబ్రాయిడ్ ఉంటదండి. ఓకే. అంటే అంత కామనా అది? కామన్. అంత కామన్. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ బికాజ్ మన లైఫ్ స్టైల్ అట్లుంది గాబట్టి. సో, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రతిదీ ఆ ఈస్ట్రోజన్ హై అవ్వడం వల్ల జరిగేది ఫైబ్రాయిడ్స్. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళందరికీ సింప్టమ్స్ ఉంటాయంటే ఉండవు. కొంతమందికి పెద్ద పెద్దవి 9 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు ఉన్న వాళ్ళకి గూడా ఏం సింప్టమ్ ఉండదు. కొంతమందికి చిన్నగున్నా గూడా చాలా సివియర్ బ్లీడింగ్ అవుతుంటది. ఈ డిఫరెన్స్ అయితే ఉంటదనమాట. పెద్దగుంది కాబట్టి సర్జరీ చేయాలనేది కరెక్ట్ కాదు. లేదు ఈ చిన్నగుంది దీన్ని వదిలేయొచ్చు అనేది గూడా కరెక్ట్ అవ్వదు. అయితే సిస్ట్‌లు అంటారు కదా! సిస్ట్ ఏంటి? ఫైబ్రాయిడ్ ఏంటి? ఫైబ్రాయిడ్ కండ. సిస్ట్ వచ్చేసి వాటర్ బబుల్. వాటర్ బబుల్. సో, వాటర్ ఉంటది ఆ బబుల్ లోపల. ఈ ఓవేరియన్ సిస్ట్‌లో ఉంటాయి యెస్. యెస్. కామన్‌గా. ఓవరీస్ వచ్చి అండాశయాలనమాట. 2 ఉంటాయి ప్రతి ఫీమేల్‌కి. యూట్రస్‌లో వచ్చే వాటిని సిస్ట్‌లని అనము. ఎండోమెట్రియల్ సిస్ట్స్ అవి డిఫరెంట్. బట్ కామన్‌గా వచ్చేదైతే ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్ ఉంటే సర్జరీ తప్పకుండా చేయాలా? నో అండి. ఇది ఒక రాంగ్ నోషన్. తప్పకుండా చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ఫైబ్రాయిడ్ ఉంటే దాన్ని తీయాలి అనే అవసరం అయితే లేదు. లేదా? పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్‌తో కూడా వాళ్ళు పిల్లల్ని కంటారు. నార్మల్ డెలివరీలు చేసుకుంటారు. అన్నీ అవుతాయి. అండ్ ఫైబ్రాయిడ్ ఎప్పుడైతే మీకు లోపల ఎండోమెట్రియం అంటే ఎక్కడైతే బేబీ ఎళ్లి అతుక్కోవాలో ఆ ప్లేస్‌లో గనుక ఫైబ్రాయిడ్ ఉంటే అప్పుడు రిపీటెడ్‌గా అబార్షన్స్ అవ్వడం గానియండి, అతుక్కున్న బేబీ పడిపోవడం గానియండి, ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి ఫైబ్రాయిడ్ రిమూవల్ అవసరం. సో, ఒకవేళ ప్రెగ్నెన్సీలో అయితే అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళైతే ఫైబ్రాయిడ్ ఉంటే ఏం ప్రాబ్లమ్ లేదంటారు. చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ మీ డాక్టర్ గనక ఇది తీయాల్సిన అవసరం లేదు అనంటే అవసరం లేదండి. కండ లోపల ఉన్నప్పుడు ప్రాబ్లమ్ లేదు. అతుక్కునే ఏరియాలో ఉందన్నప్పుడు డాక్టరే మీకు అడ్వైస్ చేస్తారు. ఇది తీస్తే బెటర్ అమ్మా. రిపీటెడ్‌గా అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అని. అట్లాంటప్పుడు అవసరం లేదు. చాలా పెద్దగా ఉంది ఫైబ్రాయిడ్ అంటే మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారంటే తీసుకొని ఆ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఒక 20 ఇయర్స్ అంటే యంగ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. సో, అలా ఉంటే వాళ్ళకి కూడా ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లేనా? ఉన్నట్టే అని కాదు. ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మన మోస్ట్ కామన్ థింగ్ ఏందంటే ఇప్పుడు పీసీఓడీ అండి. సో, పీసీఓడీ అసలు ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్ ఓపీడీలో ఉన్న ప్రతి చిన్న పిల్లకి పీసీఓడీ చూస్తున్నాము. పీసీఓడీ అంటే నథింగ్ అండి. ప్రతి సైకిల్‌లో మనకి ఏదైతే పీరియడ్ రావాల్సిన టైంలో ఒక ఎగ్ కూడా రిలీజ్ అవుతది ఆ సైకిల్ మధ్యలో. ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. అంతే. అంతకంటే అంతే. ఓకే. ఏముండదు. ఎగ్ రిలీజ్ అవ్వకుంటే అదే పీసీఓడీ. అంతే. మరి పీసీఓడీ అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే ఏంటి? 2 ఆల్మోస్ట్ సేమే. సిండ్రోమ్ ఇది డిసీజ్ అని అంతే. సో, డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్‌లో దాన్ని డిఫరెంట్‌గా చెప్తాము. బట్ ఇదంతా మనం చూసేది ఓన్లీ టిప్ ఆఫ్ ఒక కొండ అండి. లోపల ఇంకా ఈ ఐస్‌బర్గ్ లోపల చాలా ఉంటది. మనం వదిలేస్తా పోతే ఏందంటే ఇప్పుడు ఒక ఏజ్‌లో ఏం చెప్తాము కొంచెం వెయిట్ తగ్గండి అని చెప్తాము. మనం రూట్ కాజ్ ఏదైతే ఉందో మన డైట్, లైఫ్ స్టైల్, స్లీప్ ఈ మూడిటిని గాని నెగ్లెక్ట్ చేసుకుంటా పోతే మీరు 20స్‌లో ఉన్నప్పుడు, 30స్‌లో ఉన్నప్పుడు మీరు 40స్‌కెళ్ళినప్పుడు ఆ ఇన్‌ఫర్టిలిటీ ఏదైతే ఉందో కామన్‌గా చూస్తున్నాం 35కే అవుతుంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ యూజువల్‌గా. హ్మ్. ఇట్స్ ఎ కామన్ ఫిగర్. ఇప్పుడు 35, 30 ఈస్ ఎ కామన్ టైమ్ దట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే టైం అది. మనకెప్పుడో 15 అప్పుడే పీసీఓడీ వచ్చుంటే 30 అప్పుడు ప్రెగ్నెన్సీ చాలా డిఫికల్ట్ అవుతుంది. అండ్ తర్వాత తర్వాత బీపీ రావడం, షుగర్ రావడం, ఒబెసిటీ ఇది అస్సలు తగ్గదు. ఫ్యాటీ లివర్స్ కానియండి, ఇవన్నీ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లాగా. ఓకే. సో, పీసీఓడీ ఉంటే వాళ్ళకి ఇన్‌ఫర్టిలిటీ వస్తుందా? మాక్సిమం అండి. మాక్సిమం ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా. అండ్ ఎగ్ రిలీజ్ అవ్వదు ప్రతిసారి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి. సో, మీకసలు సైకిల్ ఎప్పుడో తెలీదు. సో, మీరు కలిసే టైం మనకు అర్థం కాదు. ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకు అర్థం కాదు. సో, ఆటోమేటిక్‌గా ఫిజికల్‌గా ఈవెన్ కపుల్‌కి గూడా అసెస్‌మెంట్ ఉంటది. ఈ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కలిస్తే నెక్స్ట్ టైమ్ మనకి ప్రెగ్నెన్సీ రావచ్చని. సో, ప్లాన్డ్‌గా చేయడం కష్టం అవ్వచ్చు న్యాచురల్‌గా. సో, అప్పుడు మీకు హెల్ప్ అవసరం పడొచ్చు. అయితే కొంతమంది లావుగా ఉన్న వాళ్ళకి పీసీఓడీ ఉంటుంది అనుకుంటారు. సన్నగా ఉన్న వాళ్ళకి పీసీఓడీ పెద్దగా ఉండదంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది గూడా కాదండి. ఎందుకంటే లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా ఇప్పుడు లీన్ పీసీఓఎస్ అంటాము. సన్నగా ఉండే వాళ్ళకి కూడా ఉంటదనమాట. లావుగా ఉన్న వాళ్ళకి అనంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది ఉంటది. సో, దానివల్ల గూడా పీసీఓడీ జరగొచ్చు.
సో ఆల్ ఆఫ్ దీస్ ఫైనల్గా కాన్సెప్ట్ ఏంటి అంటే మనలో మజిల్ స్ట్రెంగ్త్ పెరగాలి, మజిల్ పెరిగి ఫ్యాట్ తగ్గాలి. మనం మజిల్ ట్రైనింగ్ ఇవ్వకపోతే నేను సన్నగా ఉన్నాను లావుగా ఉన్నాను డజంట్ మ్యాటర్. ఫిజికల్ మూమెంట్ ఉండాలి, ఫిజికల్గా మీరు మజిల్ పెరగాలి అని అంటే బరువులు ఎత్తాలి, వెయిట్స్ కొంచెం అన్న లిఫ్ట్ చేస్తే మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనమాట. సో మేడం ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మన దేశంలో ఫీమేల్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే గైనిక్ ప్రాబ్లమ్స్ మీరు చెప్పిన పైవన్నీ చాలామంది డిస్కస్ చేయరు. తన దగ్గరే అంటే ఎంతో పెద్ద ప్రాబ్లం వస్తే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఇంకా షై ఫీల్ అవుతూనే ఉంటారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో చెప్పుకోవడానికే షై ఫీల్ అవుతారు. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వచ్చారు అంటే ఎంతో ఆలోచించి ఆలోచించి పెద్ద ప్రాబ్లం అయితే కానీ రారు. సో ఇలాంటి థింకింగ్ మారాలని ఒక డాక్టర్గా మీరేమంటారు? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఫ్యామిలీలో ఉమెన్ వాళ్ళ హెల్త్ని ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ అది అని అనుకోవాలండి. అంటే మీరు హెల్తీగా ఉంటే ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని లాస్ట్లో పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ ముందు పెడితే అందరూ మీ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవడానికి కూడా మీరు హెల్తీగా ఉండాలి కదా. సో పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అట్లీస్ట్ ఒక్క స్టెప్ ముందుకేసి మీకున్న ప్రాబ్లమ్స్ని ఇంటి పక్కన వాళ్ళతో డిస్కస్ చేయకుండా వచ్చి ఒక డాక్టర్ దగ్గర అడగండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొట్టి పడేస్తారే తప్ప మీకేం సొల్యూషన్ ఇవ్వరు. ఏదో ఒక సలహా చెప్పేసి అవును, తీసేస్తారు. ఇది నార్మల్, పసుపు దాగు, ఇది దాగు, ఉప్పేసుకో, వేడైంది అంతే. ఇది తప్పితే అసలు మీకు నిజంగా ప్రాబ్లం ఉంది, పెయిన్లో ఉన్నారని అంటే అది వినేవాళ్ళు కూడా ఉంటారు. ఒక్కసారి వచ్చి కలవండి. ఎగ్జాక్ట్లీ, దానికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒక సొల్యూషన్ వస్తుందేమో, ఒక ఆన్సర్ దొరుకుతుందేమో అని అయితే నమ్మండి. ఎగ్జాక్ట్. ఆ నమ్మకంతో బయటకు వచ్చి ఐ థింక్ ఆస్క్ ఫర్ ఇట్, ఆస్క్ ఫర్ హెల్ప్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.